హారిక ఇప్పటి వరకు నైట్ బజార్ చూడలేదంట. చూడండి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి జైపూర్ కలెక్షన్ అంటే ఇది హైదరాబాదీ కలెక్షన్ అంట. వావ్, ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఆ పెద్ద చార్మినార్ని నీ చేతిలో పెడతాను. హారిక, ఈ కాయిన్స్ ఎప్పుడైనా చూసావా? హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు చార్మినార్ నైట్ బజార్ మాత్రం కిటకిటలాడిపోతుందండి. ఎస్పెషల్లీ నైట్ బజార్ చూడాలి. ఈరోజు నైట్ బజార్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటున్నారు. ఇంకొకరు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఎస్ అండి, హారిక ఉంది నాతో పాటు. హలో, హాయ్. హారిక ఇప్పటి వరకు నైట్ బజార్ చూడలేదంట. తన కోసం ఎప్పుడు చూడలేదా హారిక? అసలు ఎప్పుడు చూడలేదు. అంటే డే టైంలో చాలా సార్లు వచ్చాను అండ్ చార్మినార్ కూడా చూసాను, కానీ ఫస్ట్ టైం అనమాట నైట్ బజార్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నైట్ బజార్ ఎలా అంటే జస్ట్ ఎంటర్ అవ్వగానే ఎలా అనిపించింది? అసలు ఎంటర్ అవ్వగానే ఆ హడావిడి అంతా మామూలుగా లేదు. అంటే రంజాన్ సీజన్ కదా, మెయిన్గా అందరూ కూడా అసలు షాపింగ్ చేస్తూనే ఉంటారు. అంటే ముస్లిమ్స్ అనే కాదు, అక్కడ హిందూస్ కూడా వస్తారనమాట. వాళ్ళ జ్యువెలరీ సెట్స్కి, బ్రైడల్ కలెక్షన్స్కి అండ్ క్లాసికల్ డాన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ చాలా మందిని చూసాం కదా. సో ఇవన్నీ కూడా మీకు చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. సో మీరు రెడీ కదా? అసలు చార్మినార్కి వస్తే బాగా ఫేవరెట్గా ఇష్టపడేది ఏంటి అసలు? నేనైతే ఎక్కువగా జ్యువెలరీ సెట్స్ని ఇష్టపడతాను అండ్ బ్యాంగిల్స్, జుమ్కీస్, ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ మీద మాత్రం అలా వెళ్ళిపోతుంది అనమాట మనసు. షాపింగ్తో పాటు ఫుడ్ చాలా ఉన్నాయి. మరి హారికతో పాటు మీరు కూడా నైట్ బజార్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫుల్గా చూసి లైక్ చేయండి. పద హారిక వెళ్దాం. ఎస్, యా బ్యాంగిల్స్ చూడు అస్సలు ఎంత బాగున్నాయి. అసలు ఈ లైట్లో ఎలా మెరుస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. పర్ల్స్ తోని, స్టోన్స్ తోని చూడండి, ఇవన్నీ పర్ల్స్ కలెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బ్రైడల్ కలెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ లో ఎంత బాగున్నాయో. కిడ్స్ కలెక్షన్ ఇది వచ్చేసి. ఏది బాగా నచ్చింది హారిక? నాకైతే ఇది చాలా నచ్చింది. అంటే మనకి ఎలాంటి దానికైనా సెట్ అయిపోతుంది అనమాట. బ్యాంగిల్స్ మనం సైడ్స్ కి వేసుకుంటే చూడండి ఎంత బాగుంది. చూడండి, అంటే ఇది మామూలుగా ఎనీ అకేషన్ కి బాగా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది కలెక్షన్. అంటే సెలెక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీకేదో బాగా నచ్చింది? అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఈ పోల్స్వి కొంచెం సారీస్ మీదకి దానికైతే చాలా బాగా సెట్ అవుతుంది. వావ్, మీ సెలెక్షన్ కూడా బాగుంది మీలాగా. అండ్ మీ డ్రెస్ కూడా చాలా మ్యాచ్ అవుతుంది. ఇవాళ అలా కలిసి వచ్చాయన్నమాట అన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఫుట్వేర్ ఉంది, ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇది కిట్నా భయ్యా? 250, 150కి నయ్యా था జైపూర్. ఓకే, अपने हैदराबाद का ये रहता है, ये वैरायटी रहता है मेटल, वो जयपुर का है, वो जरा कॉस्टली रहता है. అండ్ చూడండి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి జైపూర్ కలెక్షన్ అంటే ఇది హైదరాబాదీ కలెక్షన్ అంట. ఓకే, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. డే టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ చూసావా హారిక? డే టైంలో మరీ ఇంత హెవీగా అయితే అనిపించదు. ఇంకా ఈ లైట్స్కి ఏమో తెలియదు, కానీ ఆ వైబ్ వచ్చేస్తుంది. నచ్చిందనమాట నైట్ చాలా బజార్. చాలా నచ్చింది నైట్ బజార్. సో ఇక్కడ చూసారు కదండి, మనకి బ్రైడల్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సెట్స్ వైజ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక 400 చెప్తున్నారు అండ్ 500 చెప్తున్నారు. బట్ మనం బార్గెనింగ్ చేస్తే ఒక 150-200లో మనకి ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనకి ఒక 3-4 సెట్స్ తీసుకోవడం అలా చేస్తే మాత్రం మనకి తక్కువలోనే వచ్చేస్తాయి. వావ్, ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో, మెరిసిపోతున్నాయి. బ్యాంగిల్సే అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి హీల్స్ కూడా మెరిసిపోతున్నాయి. చాలా బాగున్నాయి. ఏంటంటే నైట్ కదండి, ఇంకా మనని ఐ ఫెస్ట్ లాగా ఉంది. చాలా బాగున్నాయి. ఇలాంటివి రెగ్యులర్గా వేసుకుంటావు హారిక? అంటే రెగ్యులర్గా అంటే చాలా కష్టం, కాకపోతే మనకి అకేషన్ వైజ్గా మనం వేసుకోవచ్చు, బాగుంటుంది.
అండ్ మీకు ఎగ్జాక్ట్గా చార్మినార్ బ్యాక్ సైడ్ అండి ఇవంతా షాపింగ్ మేము ఎక్స్ప్లోర్ చేసేది. ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి, రండి. ఇక్కడ ఇదైతే బాగుంది అనిపించింది. ఇక్కడ ఫుట్వేర్ ముంబై నుంచి తెప్పించారంట వీళ్ళు. ఎక్కువ మాల్ మొత్తం ముంబై నుంచి వస్తుందంట. ఒకసారి మనం ట్రై చేద్దాం. వావ్, ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి. అసలు నిజంగా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా అమ్మాయిలకు మాత్రం జుమ్కీ సెట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తూనే ఉంది. ఎలా మెరుస్తున్నాయో చూడండి. అన్ని రకాలుగా మనకి ఆఫీస్ వేర్, అలాగే ట్రెడిషనల్ వేర్, అకేషన్ వైజ్గా మనకి అన్ని A to Z ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎంత హెవీగా ఉన్నాయో. అండ్ ఇదైతే మనకి 2 స్టెప్స్ వైజ్గా వచ్చింది చూడండి. వావ్, చాలా బాగున్నాయి. అసలు డే టైంలో ఇంత కలెక్షన్ ఎప్పుడైనా చూసావా హరిక? ఏబీ నాట్ ఇంతగా ఉండదు. ఏదో 1-2 ఉంటాయి ఏమో, ఇంత ఉండదు. మీకు ఏదో బాగా నచ్చింది ఇక్కడ? అన్నీ చాలా బాగున్నాయి చూడండి. వాళ్ళు ఇస్తున్నారనమాట, ఇవి తీసుకోండి ఇవి తీసుకోండి అని. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇటు బ్యాక్ సైడ్ చార్మినార్ బ్యాక్ సైడ్ వస్తే మీకు సూపర్ షాపింగ్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ చూసి ఎంత ఎగ్జైట్ అవుతున్నావో కదా, అలాగే ఇంకొక ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఆ పెద్ద చార్మినార్ని నీ చేతిలో పెడతాను. ఎలా? ఇలా. వావ్, కీ చైన్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ దగ్గర. ఫస్ట్ హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అన్నమాట. హైదరాబాద్ ఐకానిక్ అనమాట. అని నీ చేతిలో పెట్టేసా. థ్యాంక్ యూ. చాలా 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 క్యూట్గా ఉంది. అండ్ ఇంకా ఏం చూద్దాం? ఇంకా చాలా ఉంది షాపింగ్. ఎంత చేసినా సరిపోదండి. ఈ నైట్ బజార్ నైట్ 12 వరకు ఉంటుందన్నమాట. 12-1 o'clock వరకు. ఒకవేళ మీరు ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేయాలి అండ్ షాపింగ్తో పాటు ఇదంతా మనం ఒకసారి 2 వరకు చూడాలనుకుంటే మాత్రం 2 వరకు ఉంటుందంట. సారీ, నేను 10 వరకు అనే చెప్పాను. ఓన్లీ రంజాన్ సీజన్లోనే ఇంకా బోల్డ్ చూద్దాం. సో రంజాన్ సీజన్లో 2 o'clock వరకు రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. హరిక, ఈ కాయిన్స్ ఎప్పుడైనా చూసావా? మన ఓల్డ్ కాయిన్స్. నేనంటే ఎప్పుడు ఇంట్లో కొన్ని ఉండేవి, నాన్న వాళ్ళకి తాతయ్య వాళ్ళకి సంబంధించినవి. ఓకే. బట్ ఇంత కలెక్షన్ అయితే చూడలేదు. చాలా బాగుంది. రాగానే అసలు నాకు అంటే జుమ్కీస్ పైన ఎక్కువ ఉండేది, హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎక్కువ ఉండేది. కానీ ఇదంతా చూసిన తర్వాత ఒకసారి యాంటిక్ మన పాత రోజులన్నీ గుర్తు వచ్చేసాయి అనమాట. ఇవి ఏంటంటే ఈ నైట్ చార్మినార్ నైట్ బజార్లో ఓకే కొన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఇవి అంటే రెగ్యులర్ టైంలో చాలా తక్కువ అనమాట. ఓకే. ఈ టైంలో చాలా ఉంటాయి. ఇవి చూడండి, మొత్తం ఇవి అనాలు అంటారు కదా. ఓకే. అనాలు తర్వాతకి ఇది 5 NP అనమాట, 5 పైసలు. ఓకే. అసలు మన టైంలో ఇవి ఉండవు. ఇవి వచ్చేసి 10 NP. ఓకే. అసలు ఎన్ని ఉన్నాయి అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. 20 రూపీస్ కాయిన్, ఇవన్నీ అనాలు. ఈ జనరేషన్ వాళ్ళకి ఈజీగా అంటే మనకు ఓల్డ్ డేస్ వాళ్ళు ఇలాంటివి వాడే వాళ్ళు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ. అంత కలెక్షన్ చాలా బాగుంది, కాయిన్ కలెక్షన్. అండ్ ఇవి వచ్చేసి మనకు ఓన్లీ చూడ్డానికే కాదు హారిక, ఇవి సేల్ చేస్తారనమాట. ఎవరైనా ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, హాబీ ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. సో ఇది ఒక్కటి ఇక్కడ మనకి 20 పైస్ కనిపిస్తుంది కదా, ఇది ఒక్కటి వచ్చేసి 40 రూపీస్ అంట. తగ్గించరా భయ్యా? బార్గెనింగ్ స్టార్ట్ చేసింది హారిక. సో నేను బార్గెనింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను అన్నమాట. బార్గెనింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం చార్మినార్ దగ్గరికి రావాలి. చార్మినార్కి రావాలి. అది కూడా మేము ఎంటర్ అవ్వగానే స్టార్ట్ చేసేసింది. ఇంకా చూద్దాం. హారిక, ల్యాంప్స్ ఎలా ఉన్నాయి? అస్సలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలి అంటే. జుమ్కీస్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ల్యాంప్స్ చూసేసరికి చాలా సడన్గా ఇక్కడ ఆగిపోయాం అనమాట.
బావు నాకైతే ఆకాశంలో మూన్ని అరచేతిలో చూసినట్టు అనిపిస్తుంది. ఎలా నిజంగా నాకు అంతే అనిపించింది. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్ని సెగ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసామంటే జ్యువెలరీ, డ్రెస్సెస్, ఫుట్వేర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఇక్కడ ఆగిపోయాం అనమాట. ఈ లైట్స్ చూసి, ల్యాంప్స్ చూసి. మీకు ఎలా అనిపించింది? నాకంటే ఫస్ట్ నువ్వే చెప్పాలి, ఎందుకంటే నైట్ బజార్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ వీరు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నైట్ బజార్. చాలా అంటే ఎక్కువ రేట్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే చాలామంది హైప్ ఇస్తూ ఉంటారు తక్కువ ఉంటాయి ఇక్కడ అనేసి, బట్ నిజంగా వాళ్ళ హైప్ నిజమే అనమాట. చాలా తక్కువ ఉన్నది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఒకటి మనకి 300 చెప్పారు, బట్ మనం పేర్ తీసుకున్నా లేదంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు రెండు కలిపి 300 ఇవ్వడము అలా తీసుకుంటారనమాట. అండ్ తినతో పాటు మీరు కూడా ఇప్పటి వరకు నైట్ బజార్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. నైట్ 1 వరకు ఉంటుందంట. మీకు పార్కింగ్ సమస్య కూడా లేదండి. అలా కొంచెం ఎంట్రన్స్ నుంచి ముందుకు వెళ్ళండి, పార్కింగ్ మీ వెహికల్స్ని చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరు అండ్ దిస్ ఈజ్ హారిక. వి బోత్ సైనింగ్ ఆఫ్. హారిక ఇప్పటి వరకు నైట్ బజార్ చూడలేదంట. చూడండి 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి జైపూర్ కలెక్షన్ అంటే, ఇది హైదరాబాదీ కలెక్షన్ అంట. వావ్, ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఆ పెద్ద చార్మినార్ని నీ చేతిలో పెడతాను. హరిక, ఈ కాయిన్స్ ఎప్పుడైనా చూసావా?